ఎట్లుంది మీ తాండూరులో డెవలప్మెంట్ అవుతుందా? ఏమున్నదన్న, రోడ్ల పోతుంటే చనిపోతున్నారు మంది. ఇంత గుంతలు మేమున్నప్పుడు మంచిగా చేసినాం కానీ పెద్ద పెద్ద గుంతలు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. రైతులు అయితే గోసపడుతున్నారు. కేసీఆర్ ని గుర్తు చేసుకుంటున్నారు ఊరూరా. రైతు బంధు టింగు 12 గంటల కంటే మేము కూడా చూసినాం 2-3 గంటలు, ఒక్క రూపాయి లేదు. తిట్టుడు కాదు, ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఊర్లు పచ్చగుండే. ఇప్పుడు మాడి మసి అయిపోతున్నాయి పొలాలు. కాబట్టి ఇప్పుడైనా మేల్కొని కొన్ని పనులు చేయాలని చెప్పి ఆయన సూచిస్తున్నాం. మా జిల్లా వాసి కరెంటు ఎన్నిసార్లు పోతున్నది, ఎన్నిసార్లు వస్తున్నదో తెలుస్తలేదు. కరెంటు కోతలు కూడా చాలా ఉన్నాయి సార్. కాబట్టి ఇప్పుడు ఆయన మా జిల్లా వాసి కాబట్టి ఒక కోడంగల్కి చేయకుండా మా పక్కనే తాండూరు సంకల పిల్లని పెట్టుకొని దేశం మా తాండూరు వల్లనే ఆయన ఇంత డెవలప్ అయ్యాడు. సీఎం గానికి కారణం వాళ్ళ అమ్మమ్మల ఊరు తాండూరు. తాండూరు మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళకి 1000 కోట్లు ఇవ్వడం మంచిదే కాకపోవచ్చు, కానీ మాకు కూడా 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ముఖ్యమంత్రి అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటున్నారు, వచ్చిండా ఎప్పుడైనా ముఖ్యమంత్రి? ఎప్పుడో ఒకసారి వచ్చినట్ల గుర్తు, ఏమి చేయలే. ఒక్క రూపాయి పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి 50 లక్షల నిధులు ఇచ్చిండు. ఆ నిధులు మేము చేసినా కూడా ఆ బిల్లులు కూడా ఇస్తలేడు. మేము పనులు చేసి 1.5 సంవత్సరం అవుతున్నది, ఇప్పటిదాకా ఒక్క రూపాయి బిల్లు కూడా ఎంత అడిగినా 12%, 15% ఇస్తే ఇస్తామంటున్నారు. అప్పుల పాలైపోయిన సర్పంచులంతా. కాబట్టి ప్రజాప్రతినిధులు బాధపడుతున్నారు సార్. కొద్దిగా మీరు ఆదుకోవాలి. ప్రభుత్వం అంటే అందరి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు మేము కూడా మీ ద్వారానే పాలించబడుతున్నాం కాబట్టి అందరిని చూడాలని చెప్పి మీ టీవీ ద్వారా. ఎందుకట్లా మారుతా ఉంది? అప్పులు సర్పంచునే సార్, మాజీ సర్పంచును. నా గోస 14 లక్షలు 18 లక్షలు రావాలి బిల్లు. గత సంవత్సరం ముందే చేసిన, 18 నెలలు అవుతున్నది పనిచేసి. కనీసము మాకు బిల్లులు చేస్తలేరు. ఎన్నిసార్లు రోధించుకున్నా, మొత్తుకున్నా, ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయినా, ఎవరి దగ్గరకు పోయినా బిల్లులు మాత్రం వస్తలేవు. అడిగితే లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు 15%, 12%, లాస్ట్ అంటే 10% ఇస్తే బిల్లులు వస్తాయని అంటున్నారు. ఇక ఉరి పోసుకోవాల్సిన పరిస్థితి సర్పంచులది. కాబట్టి స్పందించి సీఎం గారు మా జిల్లావాసి కాబట్టి వికారాబాద్ డిస్టిక్ అంటారు, మమ్మల్ని కూడా కొద్దిగా చూడాలని చెప్పి మీ టీవీ ద్వారా వినవించుకుంటున్నాం సార్. మహబూబ్ నగర్ ని చాలా డెవలప్మెంట్ చేస్తానన్నాడు ముఖ్యమంత్రి, మరి ఎందుకు పట్టించుకుంటలేడు? అంటే మన బిడ్డలం ఈ గడ్డ నుంచి ముఖ్యమంత్రిగా నేనున్నాను, ఏది కావాలన్నా మీకు నేను ఉంటాను అన్నగా అని చెప్పి. సార్ మహబూబ్ నగర్ అంటున్నారు కదా, మేము మహబూబ్ నగర్ నుండి వచ్చే వాళ్ళందరూ ఇప్పుడు గిరిజనులు, బలహీన వర్గాలన్నీ గిరిజనులంతా మళ్ళీ మహారాష్ట్ర బాట పడుతున్నారు. ఏ రోజైతే కేసీఆర్ వచ్చినప్పుడు ఊర్లలోకి వచ్చిరో, మన రాష్ట్రంలో మనం హాయిగా జీవించవచ్చని ఎవరైతే వచ్చిరో, మళ్ళీ తాండూరు బస్టాండ్ లో చూస్తే బస్సుల కోసం, ట్రైన్ కోసం వేచి చూస్తున్న పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం సార్. వలసలు ఇంకా గత 15 సంవత్సరాల ముందు ఎట్లుండేనో ఇప్పుడు కూడా అదే స్టార్ట్ అయింది సార్. కేసీఆర్ లేరిగా అని చెప్పి బాధపడుకుంటూ బస్సుల నిండా, ట్రైన్ల నిండా పోతా ఉన్నారు వలసలు. మేము కూడా పట్టించుకోవాలి సార్ అని చెప్పి మీ టీవీ ద్వారా మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్. చూస్తుంటావా పాలిటిక్స్? ఎట్లా చూస్తుంటా, పబ్లిక్ లో కూడా తిరుగుతుంటా. ఎట్లా అనిపిస్తుంది? నిన్న ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది, సో కేసీఆర్ పైన అయితే ఏంటి, సో అవన్నీ ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి ఇంతకుముందు ప్రతిపక్షంలో ఎట్లా వివరించిండో సేమ్ అట్లనే వివరిస్తుండు. ఆయన ముఖ్యమంత్రి మాట్లాడే వర్డ్స్ లాగా అనిపిస్తలేవు అవి. ఏదో బజారు మాటలు మాట్లాడి ఆయన ముఖ్యమంత్రి అనే ధ్యాసనే మర్చిపోయిండు. ఇంకా ప్రతిపక్షం ఉన్నట్టునే చూస్తుండు మొత్తము. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కావు అవి. ఇంకా బూతులు ఇట్టుకుంటేనే ఐఎస్ తప్ప రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదు, పబ్లిక్ ఇంకా ఏం సరిగా చేయలేడు. కాబట్టి అన్ని కేసీఆర్ మీద, కేటీఆర్ మీద బూతుపురం ఆపి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక ముఖ్యమంత్రిలాగా వివరించి పబ్లిక్ మొత్తం కనీస సౌకర్యాలు కల్పించాలి, పథకాలు అన్ని అమలు చేయాలి, ఏవైతే పెండింగ్ అన్ని ప్రతి ఒక్కటి అమలు పరచాలని నేను తెలియజేస్తున్నాను. కాదు బ్రదర్, మీరేమో అమలు పరచాలంటా ఉన్నారు, ముఖ్యమంత్రి ఏమో ఆల్రెడీ రుణమాఫీ చేసేసినాం, రైతు భరోసా ఒక మండలానికి, ఒక గ్రామంలో పూర్తిగా ఇస్తా ఉన్నాము, మేము 6 గ్యారెంటీలు చేసుకుంటూ వస్తా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు కదా.
ప్రతి ఒక్కటి తూతు మంత్రంగా మాత్రమే చేసిండు తప్ప ఏది కూడా 100% చేయలేడు. 25% ఒక పథకం రిలీజ్ చేసి అంత మాత్రమే తప్ప ఏది కూడా 100% ఏది చేయలేడు. అంతవరకు అన్ని 15%. కొన్ని పథకం అయితే మొత్తం రిలీజ్ చేయలేడు. కళ్యాణ లక్ష్మిలో గోల్డ్ ఇస్తాడు, గోల్డ్ లేదు, బంగారం లేదు. కేసీఆర్ కిట్ మాయం చేసిండు. అన్ని తూతు మంత్రంగా మాత్రమే పథకాలు రిలీజ్ చేస్తుండు తప్ప ఏ మాత్రం అమల్లోకి ఏ పథకం కంప్లీట్ గా రిలీజ్ చేయలేడు. ఒక యూత్వి నీకు చాలా తెలుసుంటాయి. సో పెట్టుబడులు కూడా తెచ్చినాము 1,78 కోట్లు అంట అన్నాడు. సో ఎట్లా చూస్తుంది? పెట్టుబడులు మాత్రం ఏ మాత్రం లేదు. టూర్ పోతే ఎంజాయ్ చేసి మాత్రం వస్తున్నాం అంతే. ఇంత ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ దూరం చూడలేడు కాబట్టి ప్రతి ఒక్కటి విదేశాలు తిరిగి మాత్రమే వస్తుంది తప్ప ఆయన పెట్టుబడులకు పోతే అస్సలు పోతాడు. ఆయన ఏదో పోయి ఎంజాయ్ చేసి టూర్ చేసి వస్తుంది తప్ప ఏ పట్టుబడి తీసుకురాడు కూడా. ఆయన కేటీఆర్ తెచ్చిన పెట్టుబడులు మాత్రమే, కేటీఆర్ తెచ్చిన కంపెనీలు మాత్రమే మనకు అనిపిస్తున్నాయి ఇప్పుడు. ఈయన జస్ట్ విదేశాలు తిరిగి మాత్రమే వస్తుంది. ఈయన ఆయన మంత్రులు అంతే తప్ప ఆయన పెట్టుబడులు తీసుకురాడు. ఆయనతో కాదు అది అంతా. తెలంగాణ పరిస్థితి ఉద్యోగాలు మొత్తం మాయమైపోయినాయి అన్న. ఇప్పుడు ఏం లేవు ఉద్యోగాలు. ఏమున్నాయి యూత్ కి? కేటీఆర్ కేసీఆర్ మాత్రం ఉద్యోగాలు, ఐటీ కంపెనీలు. ఇప్పుడు అప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు మా ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్ లో మొత్తం వాళ్ళు ఇప్పుడు అప్పుడున్న కంపెనీలే చేస్తారు తప్ప కొత్తగా ఉద్యోగాలు కొత్తగా ఏ మాత్రం ఏం లేవు. వాస్తవానికి ఐటీ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఐటీ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు ఇప్పుడు ఐటీ అంటే పబ్లిక్ ఐటీ అనేది తెలుస్తుంది. అప్పుడు ఐటీ అంటే కేటీఆర్ ఇప్పుడు కదా అంటారు. ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ ఉండి అంటారు తప్ప ఇప్పుడు మన మినిస్టర్ ఉన్నాడు కూడా ఎవరు పబ్లిక్ తెలియదు అసలు. యూత్ కి మొత్తం ఉన్నాడా ఐటీ మినిస్టర్ కూడా తెలియదు అసలు. ఆయన ఎక్కడ ఉంటున్నా ఆయనకే తెలుసు. ఐటీ అంటే ఎవరు ఇంతవరకు కొత్త పరిచయం మాకు అందరికి. సంవత్సరంలో కొత్త కంపెనీలు వచ్చినట్టు ఏమైనా కనిపిస్తున్నాయి తెలంగాణ? 1 year కంపెనీ ఒక కంపెనీ రాదు కదా మాకు ఇప్పటివరకు. ఏదైనా చూసినా మా కొత్త కంపెనీ ప్రారంభించినట్లు ఏమన్నా ఒక కంపెనీ వచ్చినట్టు ఏం తెలియదు ఎవరికైతే ఇంకా పబ్లిక్. అప్పుడున్న కంపెనీలు మాత్రమే ఇంకా రన్నింగ్ అవుతున్నాయి తప్ప అవి తీయకుంటే చాలు. కొత్త తాగునే పర్లేదు కానీ తీయకుంటే చాలు అంతే. అంటే ఎందుకు ఇట్లా మరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధి లేదా లేకపోతే ఏం జరుగుతుంది? అనుభవం లేదన్న. ముఖ్యమంత్రి అంటే అనుభవం ఉండాలి ముందు. ఆయనకు అనుభవం లేదు. అనుభవం ఉన్న వాళ్ళకి ఇచ్చింటే ఏం కాకుండా కానీ పబ్లిక్ మొత్తం చేతులు కాలినాక ఇప్పుడు ఆకులు ఆడుకుంటారు అంతే. అనుభవం లేదు ముఖ్యమంత్రికి. ఆయన ఎమ్మెల్యే ఎంపీనే మస్తు అవుతుండే. సీఎం వరకు ఆయన లెవెల్ సరిపోదు అంతే. అంటే అర్హుడు కాదంటారా? అర్హుడు కాదు ఆయన. సీఎంకి అర్హుడు కాదు ఆయన. ముఖ్యమంత్రి ఏమో విద్యాశాఖ మంత్రి నా దగ్గర పెట్టుకున్నా, నాకు అన్ని తెలుసు, వేరే వాళ్ళకి ఇస్తే సరిగా చూడరని చెప్పి నేనే చూస్తాను. విద్యాశాఖ మంత్రి కూడా అనుభవం ఉన్న ఎమ్మెల్యే లేడు కదా ఇద్దామన్నా కూడా ఆలోచన చేస్తున్నారు. ఇంకా టీఆర్ఎస్ కి ఎవరిని తీసుకోవాలన్నా కానీ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా తీసుకుని ఇస్తామా అని చెప్పి చూస్తుడు. అంటే ఎట్లా చూడొచ్చు, గతంలో కూడా ఆ గోడ మీద వాళ్ళని కాకి మా గోడ మీద వాళ్ళని ఏమన్నా ముఖ్యమంత్రి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయింది. ఎట్లా చూడొచ్చు అంటే చెప్తున్నా లేరన్లా. ఆయనకు బలం లేదన్లా. వీళ్ళున్న వాదన తీసుకొని ఆయన బలం వేస్తున్నాడు. ముందు కాకులు అంటున్నాడు, ఇప్పుడు వాళ్ళే పౌరాలని వాళ్ళని తీసుకుంటున్నాడు అంతే. వీళ్ళున్న పౌరాలకి కాకులు అవుతున్నాయి అంతే. కాకులు అవుతున్నాయి. ఫైనల్ ఇప్పటికైనా పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ మొత్తం మీద బోర్ వచ్చేసింది, యాష వచ్చేసింది. 1 year కి మొత్తం యాంటీ అయిపోయారు మొత్తం. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి అంటారు. ఎవరికి అడిగినా కూడా మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఆయన ఉంటేనే మంచిగా ఉండే అని చెప్పి అంటారు అందరు. ఇప్పుడు ఏం పేరు బాబాయ్? నా పేరు లక్ష్మణ్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. ఎట్లా ఉంది వ్యవసాయం? పండుగ చేసుకుంటారు రైతులందరూ? ఏ పండుగ చేసుకుంటారు? ఏం పండుగలే అసలు. రైతు బంధు లేదు, ఏది లేదు. ఏముంటాం టింగు టింగు అని కూడా వస్తున్నాయి. టింగు టింగు ఏమంటే 20 January టింగు టింగు అని చెప్పిండు కానీ మళ్ళా మన March 30 వరకు అని చెప్తాడు. మళ్ళా ఎడవాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఎడబడ్డాయి ఎడబడ్డాయి పర్లేవు కదా. ఊరికి వేస్తున్నామన్నారు మండలం. ఏ ఊరికి వేయలే. అన్ని విలేజ్ తీసుకున్నారు. మరి దారు మండలం హౌస్పల్లని తీసుకున్నారు. ఆ విలేజ్ లో కూడా వేయలేరు. అంటే ఏమనిపిస్తుంది నీకు ఇట్లా? ఏమనిపిస్తుంది అంటే రైతు బంధువు లేక అవన్నీ లేక రైతులు అంతా బాధపడుతున్నారు. ఏమనిపిస్తుంటుంది? అంతా బాధపడే కానీ వాళ్ళు అడుగుతారు ఎవరన్నా? వాళ్ళు చేసేది వాళ్ళు. కేసీఆర్ ఉన్నాడు, ఆయన చేసిండు. ఆయన లేకుండా భూములు సర్వే అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఏం సర్వే చేస్తాడు? సర్వే ఆల్రెడీ కేసీఆర్ చేసిండు. ఆల్రెడీ వాళ్ళకి ఎవరికంటూ మన భూమి సర్వే ఉంటారు కదా, వాళ్ళు రైతు వేదికలు ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ అంతే సర్వే వాళ్ళ దగ్గర ఉన్నది ఆల్రెడీ. వాళ్ళని తీసుకొని రైతు బంధు చేస్తే అయిపోయాయి. ఇంకా మనం సర్వే చేసి ఇంకా మళ్ళీ సర్వే చేస్తారా? డబుల్ 10 ఏళ్ళు సర్వే చేసినాడు ఆయన. సర్వే చేసినాం కానీ కదా ఆయన కేసీఆర్ వేసింది, రైతు బంధు వేసింది. 2 ఎకరాలు ఎంతమంది తెలుసు, 3 ఎకరాలు ఎంతమంది తెలుసు, 50 ఎకరాలు ఎంతమంది తెలుసు. అది కట్ చేయద్దా చూసి చేసేయాలి కదా దాన్ని. మన అయితే మరి కేసీఆర్ చేసిండు. మొత్తం వాళ్ళతో ఉన్నాయి కదా, చిట్ అయితే ఉన్నాయి మొత్తం ఉంటుంది కదా. గవర్నమెంట్ చిట్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు కేసీఆర్ మారొచ్చు కానీ గవర్నమెంట్ ఇదే ఆఫీస్ అయితే మారారు కదా. మళ్ళీ ఆఫీస్ అట్లా ఉంటారు కదా. మరి వాళ్ళతో ఉంటుంది కదా చిట్ట. దాంతో తీసుకుని వేయాలి. ఇక మళ్ళీ నువ్వు అది చేస్తే సర్వే చేస్తాడు. ఎప్పుడు చేస్తావు సర్వే? నువ్వు ఈ దేశంలో సర్వే చేయడానికి ఎడకెళ్తుంది కాదు.
ఎంఆర్ఓ లేడా వాళ్ళంతా లేరు, వాళ్ళకి చిట్టా ఉండదు, వాళ్ళతో ప్రతి మండలం చిట్టా ఉంటుంది, అదే ఉంటుంది. ఆ మండలం తీసుకొని వేయాలి. ఓకే, మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఉంది, అమలు అవుతున్నాయా? ఏడు ఒక్కడు అమలు కాలే ఇప్పుడైతే. ఏది అమలు అయిందండి? ఏది అమలు కాలే. ఏది అమలు కాలే? ఏది అమలు అయింది? ఏది అమలు కాలే. ఒక బస్సు ఫ్రీ ఒకటి పెట్టారు, ఆ బస్సులు లోపలికి వస్తున్నాయి. బస్సు మంది ఎక్కినాక బ్రేక్ దొక్కక గుద్దలోకి వస్తున్నాయి బస్సులు. ఇంకేముంటాయి? మళ్ళీ కేసీఆర్ ఎందుకు గుర్తొస్తుండే జనాలకి? ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది ప్రభుత్వం, వీళ్ళే ఉంటారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో ఎందుకు కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలంటున్నారు? మరి కేసీఆర్ రావాలంటున్నాడు. మా కేసీఆర్ రైతు బంధు వాళ్ళని తెస్తుడు కాబట్టి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. మంచి అన్ని ఇప్పుడు కన్యాలక్ష్మి ఇస్తుండే అన్ని ఇస్తున్నాయి కాబట్టి కావాలని అనుకుంటున్నారు, అంతే. ఆడేమున్నది? కేసీఆర్ ఎందుకోసం రావాలంటాడు? మంచి చేసిన కాబట్టి కేసీఆర్ రావాలంటున్నాడు. ఇప్పుడు బతుకమ్మ చీరలు లేవు, అన్ని చూడు కేసీఆర్ మంచి చేస్తలేడా? అంతే కదా, మరి చేసలేమన్నా సరిగ్గా చెప్పుడు, అంతే కదా. రేవంత్ రెడ్డి వద్దు అని ఎందుకంటున్నారు? పదవి వద్దు అని ఎందుకంటే కేసీఆర్ కావాలని రేవంత్ రెడ్డి వద్దు అని ఎందుకంటున్నారు? అందుకోసమే అంటున్నారు. వద్దు అంటే కారణం అదే కదా.